యూట్యూబర్ కి ట్రైపాడ్ అనేది మ్యాండేటరీ. కానీ ఇన్ని రోజులు ఒక చిన్న సెల్ఫీ స్టిక్ తోటి సింగిల్ హ్యాండ్ షూటింగ్ తోటి అప్పుడప్పుడు మా వారి హెల్ప్ తోటి అలా నెట్టుకొచ్చేసాను. ఫైనల్లీ మా వారైతే నా కోసం ఒక రింగ్ లైట్ ట్రైపాడ్ కొనుక్కొచ్చేసారు. అది కూడా బ్రాండెడ్ డిజిటెక్ DTR 550 LWLT ట్రైపాడ్. ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ బ్రాండ్. ప్రైస్ అయితే 1600 రూపీస్ పడిందంట. దీన్ని చూసినప్పటి నుండి నా ఆనందానికి అవధులు లేవు. యూట్యూబర్ కి ట్రైపాడ్ అనేది మ్యాండేటరీ. కానీ మనకంటూ ఒక రీచ్ వచ్చాక దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోవాలి అనేది నా ఒపీనియన్. సో మన ఛానల్ $100 కి దగ్గరలో ఉంది. అంటే ఫస్ట్ పేమెంట్ కి రీచ్ అవుతున్నాను అనమాట. సో ఆ సందర్భంగా నాకు మా వారు ప్రెజెంటేషన్ గా ఇచ్చారు ఈ ట్రైపాడ్ ని. సో ఈ ట్రైపాడ్ కి అయితే మొబైల్ హోల్డర్ సెపరేట్ గా ఇచ్చారు. అది తీసేసి కెమెరా హోల్డర్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే 360 డిగ్రీస్ లో అప్ అండ్ డౌన్, లెఫ్ట్ అండ్ రైట్, హారిజెంటల్ గా, వర్టికల్ గా ఎటు కావాలంటే అటు భలే తిరుగుతుంది. మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి పట్టుకొని షిఫ్ట్ చేసుకోవడానికి ఒక హ్యాండిల్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా హైట్ అయితే ఆల్మోస్ట్ 5.8 వరకు వస్తుంది. ఈ స్టాండింగ్ పొజిషన్ లో ఉండే రాడ్స్ హైట్ ని అడ్జస్ట్ చేసుకున్నాక వీటికి ఒక లాక్ సిస్టమ్ కూడా ఇచ్చారు. ఇంకా పొరపాటును కూడా అటు ఇటు కదిలేదే లేదు. ఇంకా నేను కూడా ఒకసారి దీని నకసిక పర్యాంతం మొత్తం చూస్తున్నాను. నా పాత ట్రైపాడ్ మొబైల్ హోల్డర్ అనేది అటు మార్చి ఇటు మార్చి కొంచెం డెలికేట్ గా అయింది. 2-3 సార్లు ఫోన్ ఆయిల్ లో పడిపోయింది అనమాట. అందుకే ఈ మొబైల్ హోల్డర్ స్ట్రాంగ్ గా ఉందా లేదా అని 1-10 సార్లు చెక్ చేసుకున్నాను. అండ్ ఇది ట్రావెల్ ఫ్రెండ్లీనే కానీ లైట్ వెయిట్ మాత్రం కాదు. చాలా స్ట్రాంగ్ గా హెవీగా ఉంది. ఎక్కడికైనా క్యారీ చేయాలి అని అంటే కొంచెం వెయిట్ ఎక్కువగానే ఉంది. కానీ బ్యాగ్ లో మాత్రం ఈజీగానే పట్టేస్తుంది. ట్రైపాడ్ తో పాటు రింగ్ లైట్ కూడా తీసుకొచ్చారని చెప్పాను కదా, ఇప్పుడు అదే చూపిస్తున్నాను. ఇదైతే RCB రింగ్ లైట్. ప్రైస్ 500 అంట. దీనిలో అయితే 3 షేడ్స్ ఆఫ్ లైట్ తో పాటు 3 లెవెల్స్ ఆఫ్ లైటింగ్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంది. నా పాత రింగ్ లైట్ కూడా ఇంచుమించు ఇలానే ఉండేది. కానీ లైటింగ్ మాత్రం ఇంత వచ్చేది కాదు, చాలా తక్కువ వచ్చేది దీంతో కంపేర్ చేస్తే. ఇప్పుడు ఆ పాత ట్రైపాడ్ రింగ్ లైట్ స్టాండ్ కి కొత్త రింగ్ లైట్ అనేది సెట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఈ రింగ్ లైట్ దగ్గర విరిగిపోతే మా వారు ప్లాస్టర్ తో అడ్జస్ట్ చేశారు, కానీ అప్పుడు పని చేయలేదు. ఆల్మోస్ట్ ఒక 2 to 2.5 years బ్యాక్ 600 or 500 పెట్టి తీసుకున్నట్టున్నాను. అప్పటి నుంచి 1 year బ్యాక్ వరకు కూడా రఫ్ అండ్ టఫ్ గా పిచ్చిగా వాడేశాను. యూట్యూబ్ జర్నీ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలనుకుంటే ఇది బెటరే, కానీ ఎక్కువ నాళ్ళు అయితే పని చేయదు. మహా అయితే 1 to 1.5 year వరకు పనిచేస్తుంది అంతే. నాకైతే ఇది స్టార్టింగ్ స్టేజ్ లో బాగానే ఉపయోగపడింది. మనకంటూ కొంచెం రీచ్ వచ్చి సోషల్ మీడియాలో స్టాండర్డ్ గా నిలబడ్డప్పుడు కొంచెం బడ్జెట్ ని పెంచుకొని బ్రాండెడ్ వి తీసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. ఈ పాతది ట్రైపాడ్ అండ్ రింగ్ లైట్ రెండు కలిపి వస్తుంది, కానీ మొబైల్ హోల్డర్ అనేది కొంచెం డెలికేట్ గా ఉంటుంది. సో జాగ్రత్తగా వాడుకుంటే సరిపోతుంది. రింగ్ లైట్ అండ్ మొబైల్ హోల్డర్ పాడైపోయిన స్టాండ్ మంచిగానే ఉంది. సో దానికే కొత్త రింగ్ లైట్ ఫిక్స్ చేసుకున్నాను. నేనైతే 1 year బ్యాక్ వరకు వాడిన పాత ట్రైపాడ్, ఇప్పటి వరకు వాడిన చిన్న సెల్ఫీ స్టిక్, ఇప్పుడు కొన్న కొత్త రింగ్ లైట్, కొత్త ట్రైపాడ్ అన్ని లింక్స్ ట్యాగ్ చేస్తాను. అవసరం ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ DM చేయండి. లింక్స్ మీకు షేర్ అవుతాయి. మీ నీడ్ ని బట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నాకైతే వీటి మధ్యలో నుంచి ఉంటే పెద్ద వీడియోగ్రాఫర్ అన్నట్టుగా ఉంది. అంత హైట్ ఉన్నాయి. బై ద బై వీటి ఓపెనింగ్ ఒక మంచి స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేయమంటారో కమెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే. వీడియో. బాయ్ బాయ్.